ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ప్రతిరోజు మరి ప్రార్థన చేసుకుంటున్నారు కదండి కుటుంబ సమేతంగా. మరి సాయంకాల సమయంలో అందరూ ప్రార్థన చేసుకునండి. మరి మరి ఉదయకాలమే వస్తున్నటువంటి షార్ట్ మెసేజ్లు ఉదయమే వినండి, దేవులు పొందుకోనండి. సరే అండి, దేవుడు రాత్రంతా కాపాడి మరి మనకి మంచి ఈ నూతన దినాన్ని చూస్తాం కదా, చూసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. ఈ దినం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. మన అందరిని బట్టి రెండు చేతులు ఎత్తి కొంచెం సమయమే యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రము నాయన, ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా ప్రభువా నాయన నీకు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందుకై స్తుతి స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతునే, స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు మీకు అందరికీ కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు అవుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించును గాక. ప్రతి ఒక్క దేవాంశ దేవుడు తీర్చును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, సెమినార్లు, మీటింగ్లు, ఆయా సభలన్నిటిని బట్టి మరి దేవునికి మహిమకరంగా ప్రతి ప్రార్థన కూడికలు జరుగునట్లుగా, అలాగే దైవ సేవకులను బట్టి, కుటుంబాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని బట్టి, ఐసులలో ఉన్నటువంటి వారు, భయంకరమైన రోగాలతో వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి, అలాగే మరి సంతానం లేక ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి గర్భఫలం దయచేయనట్లుగా, వివాహం కాని బిడ్డలకు వివాహాలు ఉన్నట్లుగా, మరి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు కట్టుకునే శక్తిని దేవుడు దయచేయనట్లుగా, అలాగే మరి అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యల నుండి దేవుడు విడిపించును గాక. మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, పాలకులను బట్టి మన దేశం అంతా శాంతి సమాధానంతో నడిపించినట్లుగా, అలాగే మంచి వర్షాలు దేవుడు కురిపించినట్లుగా. మరి ఎల్వినో అని అంటున్నారు, మరి దేవుడే వర్షం కురిపించాలి కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు జరిగించినట్లుగా, మరి యేసయ్య కృపా పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారం బట్టి, ఇద్దరు దాసు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. సరే అండి, మంచిది. మరి దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో డేల్ బ్రెడ్కి అంత ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన సరండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 39వ
సరే, నేను చదువుతున్నాను చూడండి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. చిన్నపిల్లలు చూడండి, చండబిడ్డలు ఎవరైనా కొట్టినప్పుడే కానీ, లేదా వారికి భయపెట్టిన బెదిరించినప్పుడు ఏం చేస్తారండి? పరిగెత్తుకుంటూ వచ్చి తల్లినో తండ్రినో హత్తుకొని మరి ఏడుస్తూ ఉంటారు కదండి. అంటే ఆ చిన్నపిల్లలకి ఎవరండి ఆశ్రయదుర్గము? అంటే ఆ తల్లి, ఆ తండ్రి. అలాగే మరి దేవుని నమ్ముకున్నటువంటి మనకు, మరి దేవుని బిడ్డలకు ఎవరండి ఆశ్రయదుర్గము? ప్రభువే, మన తండ్రి, పరలోకపు తండ్రి, నిన్ను నన్ను సృజించినటువంటి పరలోకపు తండ్రి మనకు ఆశ్రయదుర్గం. బాధ కలిగినప్పుడు మనము ఆ ఆశ్రయదుర్గం యొద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. మరి ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలండి కఠినమైనటువంటి బాధలు అనుభవించారండి, శ్రమలు అనుభవించారు. ఇనుప కొలువులో కాలిపోయారండి వారు. మరి వారి బాధ, వారి వేదన మరి చెప్పుకోవడానికి మరి ఆశ్రయదుర్గం అటువంటి మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు కన్నీరుగా వచ్చినప్పుడు నిర్గమకాండం చూడండి, మనకు కనబడుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం చివరిలో మనకు కనబడుతుందండి. వారు పెట్టినటువంటి వెట్టి పనులంట, వెట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మొరలు అంటే దేవుడు విన్నాడంట. విని దేవుడు వారిని యందు లక్ష్యం ఉంచినట్టుగా మనం అక్కడ చదువుతాం. ఏమైనా దేవుని బిడ్డలారా, బాధలు కలిగినప్పుడు మనం మనుషుల వైపు కానీ, బంధువుల వైపు, స్నేహితుల వైపు కాదు కానీ, మనము ఎవరి వైపు చూడాలి? ఎవరండి మనకు ఆశ్రయదుర్గం? అంటే మన ప్రభువే మనకు ఆశ్రయదుర్గం. బాధ కలిగినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మరి ఆయన పాదాల సన్నిధిలో మనం వినిపించుకున్నప్పుడు మన ప్రతి మొరలన్నీ కూడా ఆలకించి దేవుడు అద్భుత కార్యాలు జరిగించునుగాక. మరి మీ బాధలు ఎలాంటో మాకు తెలియదు కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రతి బాధలన్నిటిని దేవుడు నిర్మూలము చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. నాయన యేసయ్య, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. బాధ కలుగు వారికి ఆయనే ఆశ్రయదుర్గం అని ప్రభా ఈ దినాన మాతో మాట్లాడే ప్రభా నీకు స్తోత్రములు. అవునైనా మాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయన, నీవే మాకు ఆశ్రయదుర్గము ప్రభా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే బాధలో మరి మొరపెడుతున్నారు, ఆశ్రయదుర్గంగా మరి నీ సన్నిధికి వచ్చారు. ప్రతి బిడ్డను నాయన మీరు నాయన జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. అటు బాధల నుండి, ఏ బాధల నుండి మొరపెడుతున్నారు ప్రతి బాధ యేసు నామంలో నివారణ అవును గాక ప్రవ్వా, విడుదల కలుగును గాక ప్రవ్వా. ఈ క్షణమే నాయన తండ్రి ఆనందం, సంతోషము బిడ్డలు అనుభవించుదురు గాక ప్రవ్వా. నీకు స్తోత్రం. ఈ దినం అంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి వాక్యం మీకు పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్.